ఈ మధ్య బిగ్ బాస్ లో చాలా కాంట్రవర్సీస్ వచ్చాయి, చాలా బురద వేశారు తన మీద. అండ్ మీరు అప్సెట్ అయ్యారు ఆ టైంలో? వాళ్ళకి కావాల్సిన పాయింట్ వేస్తే ముందే వెనక ఏం జరిగింది అనేది తెలియదు కదా. అవును, కరెక్ట్. సో అది కూడా కన్సిడర్ చేయాలి. ఏమండి ఎవరినో తెలియదు, ఎందుకంటే ఎవరో చాలా ఘోరమైన వీడియోలు పెడుతున్నారు. అవును, నేను సైబర్ క్రైమ్ కి రిపోర్ట్ చేస్తాను చెప్పి. అంత ఈజీగా కామెంట్ పెట్టడం అది కరెక్ట్ కాదు. అందరూ తెలుసుకోవాలంటున్నా. అంటే సోనియా ఏంటంటే ఆ బిగ్ బాస్ గురించే మాట్లాడుతున్నారు. ఆల్రెడీ తన పెళ్ళి అయిపోయింది, అది ఆన్సర్ కూడా బోల్డ్ గా చెప్పింది. సో మరి వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దట్? అంటే ఇప్పుడు ఒక మనిషి ఏంటనే తెలుసుకోవడానికి 2.5 years ఇస్ అ బిగ్ టైం. మీరు తన్ని చాలా సపోర్టివ్గా తనకైన కాంట్రవర్సీస్కి దానికి ప్యాంపర్ చేయడానికి ఆచి తీసుకెళ్లారు కదా. అంతెందుకు, దుబాయ్కి వెళ్తే కూడా భయపడి దుబాయ్కి పారిపోయింది. ఇంతకీ వాట్ డూ యువర్ పేరెంట్స్ ఫీల్ అబౌట్ సోనియా? మై డాడ్ ఇప్పుడు తను సోనియా బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఒక చిన్న ఫ్లైయర్ తీసుకెళ్ళి అపార్ట్మెంట్లో అందరికి వెళ్ళి ఇప్పుడు మా కోడలు ఈమె కాబోయే కోడలు ఓటేయాలి అని చెప్పేసి అన్ని ఇల్లు తిరిగి అయితే చాలా కంప్లీట్గా మీరు దిల్ జాన్ సోనియా పే అన్నట్టు పాడారు ఎప్పుడైనా పాట? హలో అండ్ వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్జేషన్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ iDream. నేను చాలా బ్యూటిఫుల్ లొకేషన్లో ఉన్నాను. ఇట్స్ అ కాఫీ షాప్. అండ్ ఇక్కడ ఎందుకు వచ్చానంటే ఇక్కడ ఐఎమ్ గోయింగ్ టు టాక్ టు సంబడి వెరీ స్పెషల్. మనకి సోనియా ఆకులు ఆల్రెడీ తెలుసు, బిగ్ బాస్లో మొన్న ఎలిమినేట్ అయ్యి తను కొంచెం అన్పాపులర్ కూడా అయ్యారు, అందరికీ తెలిసిన విషయమే. అంతకుముందు షీ వాజ్ వెరీ పాపులర్ యాక్టర్గా అండ్ అలాగే ఒక ఎంసీగా కూడా ఐ థింక్, అండ్ యాజ్ అ సోషల్ వర్కర్, యాజ్ అన్ యాక్టివిస్ట్ చాలా పాపులర్. కానీ బిగ్ బాస్ మహిమతో ఒక్కసారిగా బురదంతా వచ్చి తనకు అంటుకుంది. మరి హౌ షీ వాజ్ ప్లానింగ్ టు సాల్వ్ ఇట్, తను చాలా ధైర్యం చేసి వెళ్ళినట్టు చెప్పాలి. ఇవాళ మనం తన ఫియాన్సే, అంటే బిగ్ బాస్లోనే అనౌన్స్ అయింది తన ఫియాన్సే ఉన్నారని చెప్పి, యష్ పాల్తో మాట్లాడబోతున్నాం. హీఈస్ ఫాండ్లీ నోన్ యాజ్ యష్. యష్ మనకు ఆల్రెడీ గతంలో పరిచయం. ఫ్లై హై కన్సల్టెన్సీ స్థాపించి ఓవర్సీస్ ఎడ్యుకేషన్లో అందరికీ చాలా కోచింగ్ ఇస్తున్న యష్ ఇప్పుడు మనతో ఉన్నారనమాట. సోనియాని ఎలా చూస్తారైనా, సోనియా ఎందుకు ఆయనకు అంత ఇష్టం, అండ్ ఈ అన్పాపులారిటీ కాంట్రవర్సీస్ని ఎలా డీల్ చేస్తున్నారు? లెట్స్ టాక్ టు యష్. యష్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్. సో ఇవాళ తీరిక దొరికింది మీకు. మామూలుగా అసలు మోస్ట్ బిజియెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఎవరంటే మీరే, అంతేనా? పొద్దున్న సాయంత్రం దాకా అట్లే లేదా? బిజీ ఉంటాను, బట్ ఐ ఆల్వేస్ హ్యావ్ టైం ఫర్ మై పీపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అఫీషియల్గా కంగ్రాచులేషన్స్ చెప్పాలి. థ్యాంక్ యూ. బికాస్ ప్రపంచానికి తెలుసు కానీ మనం మాట్లాడుకోలేదు కాబట్టి. సో ఎలా ఉంది లైఫ్, ఎలా ఉంది మీకు? హ్యాపీ అండి, సూపర్ హ్యాపీ. సూపర్ హ్యాపీ, బిజీ, సూపర్ హ్యాపీ. ఎప్పుడు మాకు పప్పన్న ఎప్పుడు పెడుతున్నారు? సోనియా ఇప్పుడు బిగ్ బాస్లోకి వెళ్ళారు, వచ్చిన తర్వాత అని అనుకున్నాము. తను ఆల్రెడీ ఎవిక్ట్ అయిపోయినారు ఇప్పుడు, సో డిసెంబర్లో అనుకుంటున్నాం. సో షుడ్ సీ అది. సో ఐ వాజ్ ఆల్వేస్ వండరింగ్, మీరు చాలా సీరియస్ మైండెడ్గా కనిపిస్తారు, పద్ధతిగా అలా పొందిగ్గా అలా ఉంటారనమాట. అండ్ మీరు ఐ నో వాట్ కైండ్ ఆఫ్ కేర్ యూ టుక్ మీ సిస్టర్ టైంలో కూడా. యూ వెంట్ త్రూ అ లాట్. మీ చెల్లెల్ని కోల్పోవడం అనేది. వెరీ సారీ ఫర్ యువర్ లాస్ యష్. బట్ ఈ సైడ్ మీది నాకు తెలీదు, మీరు సోనియాని ఇష్టపడ్డం. దట్ ఆల్ కేమ్ విత్ వీఆర్ వర్కింగ్ ఫర్ ఆల్మోస్ట్ ఒక 2.5-3 years నుండి కలిసి పనిచేస్తున్నాం. ఫ్లై హైలో షీఈస్ టేకింగ్ ఏ మేజర్ రోల్. ఆపరేషన్స్ అంతా కూడా సోనియానే చూసుకుంటారు. సో దట్స్ హౌ వీ కనెక్టెడ్ అండ్ ఐ లైక్డ్ హర్. తన వర్క్ స్టైల్ కావచ్చు, తనలో చాలా విషయాలు నచ్చి. దెన్ మాకన్నా ముందు మా పేరెంట్స్ దే ఇనిషియేటెడ్ దిస్. అవునా? యా. లేటర్ కొంచెం టైం తీసుకున్నాము అండ్ ఫైనల్లీ యస్. యా. సో యాక్చువల్లీ తను చాలా అవుట్గోయింగ్గా కనిపిస్తారు యష్, మీరేమో చాలా క్వైట్. అంటే ఆల్దో యూ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ లాట్ ఆఫ్ పీపుల్, కొంచెం మీరు ఇంట్రోవర్ట్ లానే కనిపిస్తారు. ఇంట్రోవర్ట్ అంటే ఒక 15-16 years యూఎస్లో ఉన్నాను కదా. సో ఏమో మరి అక్కడ పరిస్థితి అనవసరంగా ఎక్కువ గట్టిగా కూడా మాట్లాడడం అక్కడ, అది కరెక్ట్, అది అలవాటైందేమో. బట్ సోనియా ఈజ్ లైక్ చాలా ఫైర్ బ్రాండ్ లా ఉంటుంది. అవును, కనిపిస్తుంది. నేను ఇన్ఫాక్ట్ ఐ యూస్ టు వండర్, దిశా ఫిల్మ్లో చూసినప్పుడే, అంత బోల్డ్ ఫిల్మ్ తను అటెంప్ట్ చేసినప్పుడే అనుకున్నాం అందరం ఈ రోల్. అండ్ ఆ టైంలో నాకు గుర్తు ఆర్జీవి గారు వాజ్ ఆల్ ఇన్ ప్రైజ్ ఆఫ్ హర్. అసలు ఫెనామినల్ యాక్టింగ్ అని చెప్పి. మీకేమనిపించింది తను అప్పుడు చూసినప్పుడు?
అప్పుడు నాకు సోనియా అసలు నాకు పరిచయం చాలా తక్కువ అండి. అప్పుడు పరిచయం కూడా లేదు, జస్ట్ ఒక ఏదో ఆర్జీవి గారు మూవీ చేస్తుంది అనేది. బట్ నాకు కూడా అనిపించింది అంటే ఆర్జీవి గారు అంటే కొంచెం ఇట్లా బోల్డ్ కైండ్ ఆఫ్ మూవీస్ తీస్తారు, ఆర్జీవి గర్ల్, ఆర్జీవి హీరోయిన్ అంటారు కదా. సో అటువంటి దాంట్లో కూడా తను ఇప్పుడు ఆర్జీవి షీఈ్ ఎ సోషల్ వర్కర్ యాక్టివిస్ట్ లాగా ఉంటుండే కదా. సో దాంట్లో కూడా ఇప్పుడు వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ వాళ్ళ వైఫ్ అప్పుడు తను ప్రెగ్నెంట్ అనుకుంటా. సో బై ద టైమ్ ఆ సినిమా షూట్ అయిపోయే వరకు ఆమెకు షీ డెలివర్డ్ బేబీ గర్ల్ ఇష్యూ అయింది కదా. అప్పుడు కూడా ఆర్జీవి గారితో ఒక ఇంటర్వ్యూ పెట్టించి ఆ అమ్మాయికి ఎట్లా ఫండ్స్ రేజ్ చేయాలి, ఆ చిన్న పాపకి పుట్టిన పాపకి ఎలా ఫండ్స్ రేజ్ చేయాలి, ఆ పాప డెలివరీ అయిన తర్వాత షీ వెంట్ ఆల్ ద వే టు దేర్ ప్లేస్ అండ్ అక్కడ ఆ పాపని ఐ మీన్ డెలివరీ అయిన రోజు చూసుకొని కావాల్సిన ఐటమ్ ఏంటి బేసిక్ నీడ్స్ ఇచ్చి అండ్ కొంత డబ్బులు ఇచ్చి అండ్ స్టిల్ టుడే షీల్ టేక్ కేర్ ఆఫ్ దట్ బేబీ. అవునా? యా, ఇట్స్ వండర్ఫుల్. ఎవరు ఊహించారండి? ఒకటి ఫస్ట్ ఒక యాక్టర్కి అలాంటి బెంట్ ఆఫ్ మైండ్ ఉంది అని అనుకోరు. బట్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది యాక్టివిస్ట్కి యాక్టర్ అయ్యే అవకాశం వచ్చింది. షీఈ్ మోర్ ఆఫ్ యాక్టివిస్ట్ అండి. యాక్టర్ అంటే ఆల్మోస్ట్ ఒక 4-5 మూవీస్ ఏమో చేసినట్టున్నారు. బట్ అది లైక్ ఎవ్రీ మంత్లో ఒక 3-4 డేస్ షూటింగ్ చేస్తే మిగతా అంతా కూడా షీ యూస్ టు స్పెండ్ మ్యాక్సిమం టైమ్ యాజ్ అన్ యాక్టివిస్ట్. సో ఈ మధ్య బిగ్ బాస్లో చాలా కాంట్రవర్సీస్ వచ్చాయి, చాలా బురద వేశారు తన మీద. అండ్ మీరు అప్సెట్ అయ్యారు ఆ టైంలో? బికాస్ హోమ్లీగా చూసిన సైడ్ మీరు వేరు, బట్ ఇలాగ పబ్లిక్ సైడ్లో కొంచెం ఇబ్బంది కలుగుతుంది కదా. డెఫినెట్గా అండి. ఇబ్బంది ఇన్ ద సెన్స్ అంటే నా ఇబ్బంది ఏంటంటే సోనియా అంటే రాంగ్గా పోర్ట్రే చేశారనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చూపించింది దట్స్ నాట్ సోనియా. ఐ మీన్ అక్కడ నేను సోనియాతో మాట్లాడినప్పుడు ఏంటంటే అక్కడ జరిగిన దాంట్లో కొంతవరకు చూపించారనేది తను కొన్ని ఇంటర్వ్యూస్, నాతో కాదు ఇంటర్వ్యూస్లో చెప్తే చూసాను అది కూడా నేను. బట్ ఆఫ్టర్ మా ఇద్దరి మధ్యలో ఆ కన్వర్జేషన్స్ ఎప్పుడు రాలే, ఎట్లా చూపించారు ఏంటి అని అసలు ఏం మాట్లాడుకోలేదు ఇప్పటివరకు కూడా. వెళ్ళే ముందు మీరు పర్మిషన్ అడిగిందా లేకపోతే నేను వెళ్తున్నాను? ఐ వాస్ ద వన్ హూ ఎంకరేజ్డ్ హర్ టు గో. బికాస్ అంటే 2-3 సీజన్స్లో అప్పుడప్పుడు చూస్తుంటే బిగ్ బాస్లో ఐ లైక్ ద కాన్సెప్ట్, లైఫ్ చేంజింగ్ షో అనేది నమ్ముతాను. అంటే అక్కడికి వెళ్ళి నేర్చుకోవచ్చు మనం అని అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు మనం అట్లాంటి సినారియో మనం క్రియేట్ చేయలేము కదా, ఎవరు కూడా క్రియేట్ చేయలేరు. ఆ ప్రెషర్లో అట్లాంటి పరిస్థితుల్లో ఒక మనిషి ఎలా ఉంటారు, దట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాను. లాస్ట్ 4-5 డేస్ వరకు కూడా కన్ఫర్మ్ చేయాలి. లాస్ట్ 5 డేస్కి షీ కన్ఫర్మ్డ్ అండ్ షీ లెఫ్ట్. Did you miss her a lot వెళ్ళినప్పుడు? మిస్ వెళ్ళినప్పుడు అతపత ఉంది ఆఫ్ కోర్స్, బట్ ఫోన్ లేదు. నేను చూస్తున్నా, మనం అందరూ చూస్తాం దాన్ని, తను నన్ను చూడదు, బట్ ఐ స్టిల్ మిస్ హర్. ఐ మిస్డ్ హర్. సో అఫ్ కోర్స్ అక్కడికి వెళ్ళినప్పుడు ఐ రిమెంబర్ మనకు ఫోన్ కాల్ అయింది మధ్యలో, ఎవరో చాలా ఘోరమైన వీడియోలు పెడుతున్నారు, నేను సైబర్ క్రైమ్కి రిపోర్ట్ చేస్తాను అని చెప్పి. చాలా అది తీయించేశారా? వాస్ దట్ సాల్వ్డ్ అండి? నో అండి, ద కేస్ వాజ్ లాంచ్డ్, బట్ ద థింగ్ ఈజ్ అంటే ఐ డోంట్ నో, ఇక్కడ ఇప్పుడు నేను ఆ దేశంలో నుండి వచ్చాను, ఇక్కడ నాకు అసలు తెలిసిన చాలా తక్కువ మంది. వెళ్ళినా కానీ పోలీస్ వాళ్ళు చాలా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. దే రియలీ హెల్ప్డ్ అస్. ఐ అప్రిషియేట్ దట్. నా మైండ్లో ఏముండేదంటే యూఎస్కి వెళ్ళే ముందు పోలీస్ వాళ్ళు అంటే ఏదో సినిమాలో చూపించినట్టు వెళ్ళగానే అక్కడ బయట కూర్చోమంటారు అనేది కాదు. ఈ సైబర్ క్రైమ్ వాళ్ళు వాళ్ళు నేను వెళ్ళగానే బాగా రిసీవ్ చేసుకున్నారు, ఇష్యూస్ చూసుకున్నారు. అండ్ ఇప్పుడు బిగ్ బాస్లో ఉంది కాబట్టి కొంచెం నేను అన్నాను, సెలబ్రిటీ బిగ్ బాస్లో ఉంది కాబట్టి మీరు ఇట్లా చూస్తున్నారా అని అడిగితే నేనున్నప్పుడు వేరే ఒక అమ్మాయి వచ్చింది. సో ఆమెకి ఎవరో వేరే వాళ్ళు ఏదో కాల్ చేసి ఏదో వాళ్ళ పాత కాన్వర్జేషన్ ఏదో పంపించి కూడా బ్లాక్మెయిల్ చేస్తానని అంటుండేవాళ్ళు. సో దానికి కూడా దే రియాక్టెడ్ వెరీ వెల్. ఐ రియలీ అప్రిషియేట్ తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీస్. దట్స్ గ్రేట్, దట్స్ వండర్ఫుల్. కానీ యష్ తనని అలా పోర్ట్రే చేయడానికి ఏంటి కారణం అంటారు? ఐ డోంట్ నో అండి. సపరేట్గా ఎవరో అట్లా పగబెట్టుకొని ఇలా చేశారని నేను అనుకోను. బిగ్ బాస్ ఈజ్ అంటే నో వన్ కెన్ డీకోడ్ బిగ్ బాస్ అండి. అక్కడ వాళ్ళకి కావాల్సింది అంటే ఏది బెస్ట్గా టీఆర్పీ వస్తా చూపిస్తారని అనుకుంటున్నాను నేను. అంతే, అలాగే అంటారు. లైట్ తీసుకున్నారు అయితే మీరు? అంతే దాన్ని అంతకన్నా మనం ఏం చేయలేము. అంతే. చాలా ఐ వాజ్ ఆల్సో వండరింగ్, అంటే ఇది అడగచ్చు అడగకూడదు కూడా నాకు తెలియదు. బిఫోర్ వి టాక్ ఐ వాంట్ టాక్ ఆల్ అబౌట్ హర్ అదర్ యాంగిల్. తను సోషల్ వర్క్ యాక్టివిస్ట్ అంటే ఎవరికి అర్థం కాదు తను చేసిన వర్క్ ఇంత ఉందా అని. కాబట్టి ఐ వాంట్ నో మోర్. బట్ తన మీద రకరకాల ఇవి వచ్చాయి. తను ఆల్రెడీ తన పెళ్ళి అయిపోయింది, అది తనకు ఆన్సర్ కూడా బోల్డ్గా చెప్పింది తను. సో మరి వాట్ డూ యూ హ్యావ్ టు సే అబౌట్ దట్? అంటే అవన్నీ పట్టించుకోవడానికి ఐ డోంట్ కేర్ అబౌట్ దట్. అంటే అసలు ఆ కామెంట్స్ ఏదో అంటున్నా అసలు అంత టైం లేదు చూడడానికి. ఒకవేళ మా ఎంప్లాయీస్ కానీ ఎవరైనా వచ్చి చెప్పినా కానీ ఐ నో సోనియా, రైట్? ఐ నో సోనియా ఫ్రమ్ ద పాస్ట్ 3 years. మీరు ఏదో వీడియో చూపించి అక్కడ చూపిస్తే కాదు కదా అది. ఐ నో సోనియా ఫ్రమ్ పాస్ట్ 3 years. అంతకన్నా ముందు కూడా అంటే ఇప్పుడు ఒక మనిషి ఏంటనే తెలుసుకోవడానికి
2.5 years is a big time. అండ్ మేము మాట్లాడుకునేది అంటే వాట్ ఎవర్ ఎవ్రీ డే కానీ మేము మాట్లాడుకునే విషయాలు ఏంటివి అండ్ తను ఏం ఆలోచిస్తుంది అనేది నాకు తెలుసు కదా. సో ఏదో వీడియోలో చూపించారు బిగ్ బాస్ హౌస్లో తను అరిచింది, తను చాలా ఫైర్ బ్రాండ్ లాగా ఉంది, లేదా ఇంకేదో అక్కడ ఉండే ప్రెజర్ సిచ్యువేషన్స్లో తను మాట్లాడినవన్నీ మాట్లాడితే ఐ డోంట్ గివ్ మై యూ డోంట్ టేక్ దట్ టు హార్ట్ అట్ ఆల్. హార్డ్ వర్క్ ఇక్కడ వరకు రాదు. సూపర్. అయితే చాలా కంప్లీట్గా మీరు దిల్ జాన్ సోనియా పే అన్నట్టు పాడారు ఎప్పుడైనా పాట? పాటలు తెలుసు కదా? ఉంది తెలుసు. సోనియా పాడింది రెండు పాటలు పాడింది బిగ్ బాస్ హౌస్లో నాగార్జున గారు పాడమంటే. బయటికి వచ్చాక ఎవరిని కలిసి తను? ఫస్ట్ నేనే కలిసాను. ఐ వెంట్ హర్ టు ఎక్కడ రిసీవ్ చేసుకున్నారు? అక్కడ ఎక్కడో ఒక హోటల్ అడ్రస్ ఇచ్చారు అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఐ మీన్ లైక్ దే షేడ్ ఏ లొకేషన్. 4 weeks ఆఫ్ స్టేయింగ్ అవేనా? 4 weeks, 30 days. ఎట్లా అనిపించిందో? ఐ రియలీ మిస్డ్ హర్ బట్ ఐఎమ్ బిజీ. కావాలని ఇంకా కొంచెం ఆల్రెడీ బిజీ ఉంటా, ఇంకా కొంచెం బిజీ వేరే వర్క్స్ పెట్టుకున్నాను. కానీ సో మొత్తానికి అయితే తను బయటకు వచ్చేసింది. ఐ థింక్ ఇట్ టుక్ హర్ సమ్ టైమ్. మీరు తన్ని చాలా సపోర్టివ్గా తనకైన కాంట్రవర్సీస్కి దానికి ప్యాంపర్ చేయడానికి ఆచి తీసుకెళ్లారు కదా? వి వెంట్ దుబాయ్. యాక్చువల్గా రాగానే ఐ ఆస్క్డ్ హర్ దట్ విల్ గో సమ్వేర్ ఎల్స్, అంటే దుబాయ్ కానీ ఎక్కడికైనా వెళ్దామా అంటే ఐ ఆల్రెడీ బుక్ ద టికెట్స్ అండ్ మన టూరిజం కంపెనీ ఉంది కదా మంది, వి ఆల్రెడీ బుక్ ద టికెట్స్ అండ్ ఐ సెడ్ వెళ్దామా అంటే షీ సెడ్ ఎందుకు అంటే బిఫోర్ దట్ సాటర్డే తను ఎవిక్ట్ అయ్యారు, సండే మొత్తం కూడా హోటల్లో చూసారు, తన వీడియోస్ అవన్నీ చూసారు. షీ కేమ్ అండ్ ఒక 1 minute మాట్లాడిన తర్వాత ఏడ్చిందా మనలో? అసలే అంటే లైక్ నన్ను చూసి ఎమోషన్ అయింది. అంటే ఐ మీన్ లైక్ ఒక అది కూడా 30 seconds అంతే, షోయింగ్ దట్ షీ మిస్ మీ. అండ్ ఆఫ్టర్ దట్ ఐ టోల్డ్ దుబాయ్కి వెళ్దాం అన్నాను. ఎందుకు ఏమైనా నెగిటివిటీ అట్లా వచ్చిందని అట్లా ఫీల్ అవుతున్నావు అన్నది. నో ఊరికి వెళ్దామని అన్నాను. వీ వెంట్ టు దుబాయ్ ఫర్ 2 days అండ్ వచ్చిన తర్వాత ఆ దుబాయ్లో కూడా మేము అసలు బిగ్ బాస్ ది నథింగ్. We had a very good time there. బుర్జ్ ఖలీఫా సాక్షిగా అని మళ్ళీ మీరు ప్రపోజ్ చేశారేమో? అసలు ప్రపోజ్ ఏం లేదు, కానీ మేము అక్కడే ఉన్నాం. అంటే లైక్ ఎక్కడికి వెళ్ళలేదు, జస్ట్ వి టుక్ సమ్ టైమ్ అండ్ రెస్ట్ అండ్ వి కేమ్ హియర్. 2 daysలో ఒక 2 days ఏదో ఇంటర్వ్యూస్, షీ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ గివింగ్ ద ఇంటర్వ్యూస్ ఆల్సో. బట్ చాలామంది ఏం చెప్పారంటే అంతెందుకు దుబాయ్కి వెళ్తే కూడా భయపడి దుబాయ్కి పారిపోయింది. అట్లా రాశారు. దుబాయ్కి పారిపోయింది. భయపడ్డం ఏముంది ఇందులో? ఎలాగో తిరిగి రావాలి కదా. ఎన్ని రోజులు ఉంటారు దుబాయ్లో? పర్మనెంట్గా అంటే నెగిటివిటీని ఫేస్ చేయలేక దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. రూమర్స్ వచ్చాయి. ఇది కొత్త ప్రపంచం మీకు ఎందుకంటే మీరంతా విద్య అవన్నీ ఉంటుంది, మీకు మీ ఎడ్యుకేషన్ తర్వాత సెటిల్మెంట్ ఇవి ఇక్కడ ఇదంతా. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇంతమందికి అంత టైం ఎక్కడ ఉన్నాను. ఒక వీడియో చూస్తున్నారు, అరే బాబు మంచిగా ఉంటే తీసుకోండి, లేకపోతే సరే యూ హ్యావ్ ఆల్ ద రైట్స్, అంటే you have all the rights to throw whatever you want on internet. కానీ అంత టైం పెట్టుకొని ఎంత కామెంట్స్ పెట్టడం ఎంత ఉందో తెలీదు. బట్ వాళ్ళకు రైట్ కూర్చుని మాట్లాడుకుందామా మెల్లిగా? షూర్. సో ఐ వాజ్ థింకింగ్ అదే అంతటి నెగిటివిటీ ఒకవైపు మీరు సడన్గా ఒక ఓపెన్లో వచ్చి పడింది, బట్ మీరు యూ టుక్ ఇట్ వెరీ స్పోర్టివ్లీ బిగ్ బాస్ వల్ల వచ్చిన ఇది. సో ఫైనలీ అంటే ఇఫ్ ఐ హ్యావ్ టు ఆస్క్ యూ వై డిడ్ యూ లైక్ సోనియా సో మచ్ అని చెప్పగలుగుతారా? అంటే ఏం చూసి ఇష్టపడ్డారంతా అని? షీఈ్ అ సెల్ఫ్ మేడ్ పర్సన్ అండి. అంటే ఇప్పుడు కూడా చెప్తున్నా కదా. సో వాట్ ఎవర్ షీ డస్, అంటే ఎవరి మీద డిపెండ్ అవుతాను. షీ వాస్ టెల్లింగ్ అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తా ఉండే వెన్ షీఈ్ ఫ్రమ్ అంటే బీటెక్ ఆ లెవెల్లో కూడా తను ట్యూషన్స్ చెప్పి అందులో కొంచెం డబ్బులు పిల్లలకు డొనేట్ చేయడము. అంటే ఆ ఏజ్లో అంటే బీటెక్ లెవెల్ ఏజ్లో ఎప్పుడు డబ్బులు వస్తాయా, ఆ డబ్బుల్లో కొంచెం జాబ్ చేయడం పక్కన పెట్టండి, పేరెంట్స్ కొంచెం డబ్బులు ఇస్తారా, అందులో నుండి కొంచెం డబ్బులు తీసుకెళ్ళి సినిమాకి వెళ్ళాలి, పార్టీకి వెళ్ళాలి అనే ఆలోచన ఉండే దాంట్లో ట్యూషన్ చెప్పాలి, అందులో డబ్బులు కొంచెం డొనేట్ చేయాలనేది ఆ ఏజ్లో రావడం అనేది ఇట్స్ అ బిగ్ థింగ్, రైట్? అండ్ ఎలా తెలిసింది మీకు? ఇవన్నీ తెలుసుకున్నారా? సోనియా అని చెప్పారు, అంటే వాళ్ళ పేరెంట్స్, సోనియా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చెప్పారు ఇది. అండ్ ఇవి కూడా చాలా ప్రాజెక్ట్ చేశారండి సోనియా. ఏంటి మనకు ఒక 10 to 15 డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేశారు. అండ్ ఈ రోజుకి కూడా వచ్చే డబ్బులో తను షీల్ డొనేట్. అండ్ ఇప్పుడు మాట్లాడితే అందరు ఏంటంటే సోనియా ఒక ఆర్జీవి దగ్గర 2-3 మూవీస్ చేశారు, ఇంకా వేరే ఒక 2-3 మూవీస్ చేశారు. యాక్ట్రెస్ అన్నట్టే మాట్లాడతారు. ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు కూడా యాక్ట్రెస్ అనే చూపించారు, యాక్ట్రెస్ లాగా వెళ్తున్నారని చూపించారు. ఆర్జీవి గారు కూడా ఏదో వీడియో పెట్టారు. అండ్ దాని తర్వాత బిగ్ బాస్ షోకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా సోనియా ఎప్పుడు కూడా చెప్పలేదు అంటే లైక్ షీ హ్యాస్ లాట్ ఆఫ్ థింగ్స్ అని. మీకు తెలియని విషయం ఏంటంటే సోనియా ఈ సోషల్ వర్క్ కాకుండా షీఈ్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్. మేము స్టార్ట్ చేసినప్పుడు ఫ్లై హై వాజ్ దేర్ అండ్ ఇన్ ద లాస్ట్ 3 years ఒక 4-5 డిఫరెంట్ వర్టికల్స్ మేము
తను హ్యాండిల్ చేసుకుంటాను. we started new verticals in Fly High. టూరిజం అని లోన్స్ అని డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేసామన్నట్టు. దిస్ ఆల్ బికాస్ ఆఫ్ సోనియా ఇంటర్వెన్షన్ ఇన్ టు ద బిజినెస్. ఆబ్వియస్లీ కదా, అంటే అండ్ నేను చాలా ట్రావెల్ చేస్తూ ఉంటాను. ఓకే, ట్రావెల్ చేస్తూ ఉంటాను. సో ఇన్ మై ఆబ్సెన్స్ సోనియా ఇస్ ద పర్సన్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద ఆపరేషన్స్. అమేజింగ్ కదా. అంటే అది కనిపిస్తుంది తనలో ఆ స్మార్ట్నెస్ అది. బట్ ఐ ఆల్వేస్ వండర్డ్, అంటే ఒక అందమైన అమ్మాయి స్క్రీన్ కి చాలా యాప్ట్ అని, మంచి ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ ఆపర్చునిటీస్ తో వచ్చిన తనకి వై షీ చోజ్ యాక్చువల్లీ కంప్లీట్లీ డిఫరెంట్ ఫీల్డ్. ఒకటి యాక్టివిజం, ఒకటి సోషల్ వర్క్, ఒకటి దెన్ బీయింగ్ అన్ ఆంటర్ప్రెన్యూర్ ఆర్ మేనేజర్. అంటే అందమైన అమ్మాయిలు పని చేయకూడదని కాదు, టిపికల్లీ అది ఈజీ రూట్ అనుకుంటారు చాలా మంది. ఫిల్మ్ యాక్టర్స్ అయిపోతే ఈజీగా అలా వెళ్ళుకుంటూ ఏదో ఒకటి ఒక రోల్స్ వస్తూనే ఉంటాయి, చేసుకుంటూ పోవచ్చు. సో అయితే అదే ఐ ఆల్వేస్ వండర్ ఇఫ్ సోనియా ఇస్ గోయింగ్ టు యాక్ట్. Yeah, why not? Yeah, she'll continue acting. But ఏం అబ్జెక్షన్ లేదు, you're not possessive. No, see, from the day when she's very picky with all the subjects she chose, right? So RGV గారి మూవీస్లో కూడా మీరు చూస్తే దిశ ఒకటి, కరోనా వైరస్, అండ్ వేరే మూవీస్లో కూడా షీ హ్యావ్ హర్ లిమిట్స్, షీ హ్యాస్ ద లిమిట్స్. సో మీరు తన డ్రెస్సింగ్లో కూడా చూస్తే మీరు తను అసలు బొట్టు కుంకుమ లేకపోతే బయటికి రాదు, అట్లా ఉంటారు. చాలా ట్రెడిషనల్గా ఉంటుంది, చాలా ట్రెడిషనల్గా ఉంటారు. అండ్ ఒకవేళ తను ఏ మూవీస్ అయినా చేయాలనుకుంటే షీ గాట్ లాట్ ఆఫ్ ఆఫర్స్ అండి, చాలా ఆఫర్స్ వస్తాయి. బట్ షీఈస్ వెరీ పికీ అబౌట్ హర్ మూవీస్. రైట్. తను చాలా మంచి యాక్టివిస్ట్ అని చెప్పి నాకు తర్వాత ఎవరో చెప్పారు. గర్ల్ చిల్డ్రన్కి తను ఎడ్యుకేషన్కి దానికి వాడిని చూసుకోవడానికి తర్వాత ఇంకా చాలా చెప్పారు. ఐ వాజ్ లైక్ అవునా సోనియా మరి ఎందుకు తను ప్రొజెక్ట్ చేసుకోదనిపించింది. మీకు తెలుసా అవన్నీ? తెలుసు. అండ్ మేము పరిచయం అయిన తర్వాత కూడా మా కాన్వర్జేషన్స్ అన్నీ కూడా ఇప్పుడు లెట్స్ సే నేను ఒక 100 రూపీస్ సంపాదిస్తే అందులో ఒక 10 రూపీస్ డొనేట్ చేయొచ్చు. సోనియా 100 రూపీస్ సంపాదిస్తే అందులో 10 డొనేట్ చేయొచ్చు. బట్ మనం ఇద్దరం కలిసి వేరే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి, వేరే వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేస్తే 100 మందిని చేయొచ్చు కదా, ఇంకా 100 మందిని చదివించవచ్చు అనేది పాయింట్ అన్నట్టు. సో ఇనీషియల్గా తను ఒక 2-3 చదివించేది, నేను యూఎస్లో ఉన్నప్పుడు తనకు స్పాన్సర్ చేసేది. సో మేమిద్దరం కలిసిన తర్వాత అంటే తను ఆశా ఫౌండేషన్ ద్వారా షీఈ్ ద ఫౌండర్ ఆఫ్ ఆశా ఫౌండేషన్. అండ్ నేను వచ్చిన తర్వాత విరాట్ ఫౌండేషన్ అని ఒకటి ఉంది నాకు. సో రెండిట్లో నుండి కలిపి వి స్టార్టెడ్ ఎడ్యుకేటింగ్ ద గర్ల్ చిల్డ్రన్ అనే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి 100 గర్ల్ చిల్డ్రన్కి ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది టార్గెట్ అన్నట్టు. సో మీరు అదే గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ మీ ఇద్దరు, మీ విరాట్ ఫౌండేషన్ అండ్ తన ఆశా ఫౌండేషన్ కలిసి 100 గర్ల్ చిల్డ్రన్ ప్రొవైడింగ్ ఎడ్యుకేషన్ ఫర్ 100 గర్ల్ చిల్డ్రన్ అనే ప్రాజెక్ట్తోని వి స్టార్టెడ్ అండి. ఆల్మోస్ట్ ఒక 16-17 గర్ల్ చిల్డ్రన్కి ఇప్పుడు ఆల్రెడీ వీఆర్ ప్రొవైడింగ్ ద ఎడ్యుకేషన్. వేర్ ఆర్ దే ఆల్ బేస్డ్? ఎక్కడ వీళ్ళందరూ? 2 తెలుగు స్టేట్స్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పుడు సోనియా ఎట్లా చేస్తుంది అంటే, ఇప్పుడు మా ఎంప్లాయీస్ ఉంటారు కదా, అందులో ఒక 2-3 ఎంప్లాయీస్ వాళ్ళ కిడ్స్కి కూడా అవి ప్రొవైడ్ ఎడ్యుకేషన్, అంటే వాళ్ళ ట్యూషన్ ఫీ, బుక్స్, స్కూల్ యూనిఫామ్ అదంతా. తనకి చాలా ప్యాషన్ ఉన్నట్టుంది అంటే టు హెల్ప్ పీపుల్. ఏముంది, ఎప్పుడైనా షేర్డ్ గోల్స్ ఉంటాయి కదా, కామన్ గోల్స్. మీరు గోయింగ్ టు బి ఎ కపుల్ వెరీ సూన్. ఎప్పుడైనా మాట్లాడుకున్నారా ఏమనిపిస్తుంది తనకి అని? ఓ థ్యాంక్ యూ, వావ్, థ్యాంక్ యూ. ఎప్పుడు కూడా అంటే మేము తను షీ వోంట్ ఈవెన్ గోల్డ్ అది కూడా పెట్టుకోదండి. అండ్ ఒకవేళ డ్రెస్సెస్ తీసుకున్నా కానీ ఖాదీ డ్రెస్సెస్, ఏదో ఇట్లా సుధామూర్తి గారిని ఫాలో అవుతారు బాగా. సో డబ్బులు ఎక్కువ పెట్టనివ్వరు ఎక్కడ. ఇప్పుడు ఒక 30,000. మీకు అసలు ఫస్ట్ పురుషులందరూ అబ్బాయిలందరూ చూడాలి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు మీరు. పెట్టనివ్వద్దు అని కూడా అనట్లే, పెట్టనివ్వరు అంటున్నారు. అట్లా చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ డబ్బులు కూడా ఏంటి, ఇప్పుడు వచ్చిన డబ్బులు కూడా ఎలా స్పెండ్ చేయాలనేది కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తారు. అంటే డబ్బులు మన దగ్గర ఉన్నాయి కదా, ఇష్టం కూడా ఖర్చు పెట్టరు అసలే. అండ్ ఎగ్జాంపుల్ ఒక ఫుడ్ విషయంలో కూడా ఫుడ్ కూడా వేస్ట్ చేయనివ్వరు అసలే. ఫుడ్ వచ్చిన తర్వాత ఏమైనా లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఉంటుంది కదా రెస్టారెంట్స్కి, అక్కడికి వెళ్తే ఆ లెఫ్ట్ ఓవర్ ఫుడ్ కూడా ప్యాక్ చేసి వేరే వాళ్ళకి ఇవ్వాలని. అండ్ సరే మన ఫుడ్ మనం మిగిలిపోయింది ఇవ్వడం ఓకే, బట్ పక్కన ఎవరైనా ఫుడ్ వేస్ట్ అయింది అనుకోండి, వెళ్ళి వాళ్ళతో కూడా చెప్తారు ఇలా చేయొచ్చు మనం అని చెప్తారు. సో ఒక ఇనిషియేషన్ తీసుకోవడానికి ఆలోచించరు, ఏదైనా చెప్తారు సరే, చాలా బోల్డ్గా చెప్తారు అన్నట్టు. మనకెందుకు అనే విషయం అసలు ఆలోచించారు. ఐ థింక్ ఇఫ్ ఐ రిమెంబర్ రైట్, తను లాస్ట్ టైం మాట్లాడినప్పుడు చెప్పింది తను కేరళ ఫ్లడ్స్ అప్పుడు కూడా షీ వెంట్ అండ్ హెల్ప్ ఎ లాట్ ఆఫ్ పీపుల్. సో కేరళ విషయంలో వస్తే ఇప్పుడు నార్మల్గా డొనేషన్ అంటే ఎట్లా అంటే, మనం ఫ్లడ్స్ వచ్చినప్పుడు అందరూ చాలామంది డొనేట్ చేస్తారు. బట్ తను ఏంటంటే అందరి దగ్గర డొనేషన్స్ కలెక్ట్ చేసి షీ వెంట్ ఆల్ ద వే టు కేరళ ఫర్ ఆల్మోస్ట్ లైక్ 1 వీక్.
ఒక టీమ్ని ఫామ్ చేసుకుని ఒక గ్రూప్ ఆఫ్ 7 to 10 people ఐ థింక్ 7 to 10 పీపుల్ని షీ వెంట్ ఆల్ ద వే టు కేరళ ఒక 7 days అక్కడ ఉండి గ్రౌండ్లో ఎంత ప్రాబ్లం ఉంది ఏంటి అనేది చూసి 7 days అక్కడ స్పెండ్ చేసి వచ్చారు తను. సో దిస్ ఈస్ వాట్ ఐ లైక్ మోర్ అబౌట్ సోనియా. జస్ట్ నాట్ లైక్ డొనేటింగ్ మనీ, డబ్బులు ఉన్నాయి లేదా యాజ్ పార్ట్ ఆఫ్ ఇండియన్ సిటిజన్ ఆర్ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఏదో డబ్బులు ఇవ్వడం కాకుండా ఇంత గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి షీ వర్క్స్ అండ్ షీ ఎంజాయ్స్ దట్. అంటే ఇది ఒకటే కాదు స్వప్న గారు, ఏంటంటే ఎస్పెషల్లీ ఇప్పుడు సెకండ్ జనరేషన్ ప్రాస్టిట్యూషన్ ఒక సెక్స్ వర్కర్స్ యా. సో ఆ విషయంలో కూడా షీ వెంట్ ఒక 3-4 days ఆ ఏరియా అక్కడికి వెళ్ళి ఆ పేరెంట్స్తోని ఆ పిల్లలతోని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం. ఒక 5-6 women అందరు కలిసి షీ ఇనిషియేటెడ్ దిస్ ప్రాజెక్ట్. 5-6 women అందరు కలిసి అక్కడికి వెళ్ళి వాళ్ళని ఎంకరేజ్ చేయడం అన్నట్టు. అంటే చదువు వాల్యూ ఎంత, హెల్త్ ప్రాబ్లమ్స్ ఎట్లా వస్తాయి ఆ ఏరియాలో ఉంటే, అండ్ అది కాకుండా బయటికి వచ్చి ఇంకా దెర్ ఇస్ లాట్ ఆఫ్ లైఫ్ ఆపర్చునిటీస్ ఎగ్జాక్ట్లీ. అండ్ వాళ్ళ పేరెంట్స్కి చెప్పడము వెరీ లెస్ అంటే ఆ టైంకి వాళ్ళు అయినట్టు అనిపిస్తారేమో, బట్ ఐ డోంట్ నో ఎంతవరకు. బట్ ప్రయత్నం అయితే తను కొనసాగిస్తున్నారు. థ్యాంక్ యూ. షీ డిడ్ దట్ అండ్ వాళ్ళ దగ్గర షీ టుక్ దోస్ కాంటాక్ట్స్. ఆ కాంటాక్ట్స్ తీసుకొని వాళ్ళతో మాట్లాడటము అండ్ వాళ్ళకి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి పిల్లలు అందులో ఒక వన్ ఆఫ్ ద ఉమెన్కి వాళ్ళ పాపకి ఒక కాలేజీలో సీట్ కావాలంటే షీ హెల్ప్ దెమ్. అంటే డబ్బులు అదంతా కాదు, బట్ అట్లీస్ట్ అడ్మిషన్లో హెల్ప్ చేయడము అదంతా కూడా. సో బేసికలీ అందరితో కనెక్టెడ్గా ఉండాలి, అందరికీ అన్ని ఏదో చేయాలని ఒక తపనుంది. మీరు అడిగారా ఎంత దూరం చేస్తావు, ఇది ఏమేమి చేయాలి, పాలిటిక్స్లోకి వస్తుందా తను? పాలిటిక్స్ ఏమో ఐ డోంట్ నో, బట్ హెల్పింగ్ చేయాలని మాత్రం చాలా ఉంటుంది, హెల్ప్ చేయాలి అని ఉంటుంది. అండ్ నాట్ ఓన్లీ దిస్ అండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఎలా ఉంటామంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఇట్లాంటి సెక్స్ వర్కర్స్ అట్లా వెళ్తున్నారు అనుకోండి, అట్లా మాట్లాడాలంటే మనం ఏదో ఆలోచిస్తాం. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు తను షీ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ థింగ్, ట్రాన్స్జెండర్ వాళ్ళకి ఈక్వల్ జాబ్ ఆపర్చునిటీ అనే విషయంలో చాలా బోల్డ్ కాజ్ అది కూడా. అండ్ వాళ్ళతో వెళ్ళి మాట్లాడడము అండ్ వాళ్ళకి ఒక జాబ్ ఆపర్చునిటీ ఇవ్వడంలో వాళ్ళని ఒక రెజ్యూమ్ ఎలా రెడీ చేయాలి, అండ్ రెజ్యూమ్లో పెట్టినప్పుడు మేల్ ఫీమేల్ అన్నోన్ అని ఉంటుంది. సో అన్నోన్ అనే ఆప్షన్ని మీరు టిక్ చేయడానికి ఆలోచించొద్దు అని చాలా గట్టిగా చెప్తుంది వాళ్ళకి. బికాజ్ దానివల్ల మీకు జాబ్ దేనికి ఇవ్వాలి, మీకు మీ టాలెంట్ని, నా దగ్గర ఒక జాబ్ రిక్వైర్మెంట్ ఉంది, ఆ జాబ్ మీరు చేయగలుగుతారా లేదా అనేది, అదే ఇంపార్టెంట్ మీకు, అది టిక్ చేయడానికి ఆలోచించొద్దు మీరు అని చెప్పడము. వాళ్ళ కోసం ఒక ర్యాలీ ఏదో చేసినప్పుడు కూడా మీ మీద ప్రెషర్ పెట్టలేదా, మీ కంపెనీలో అంతా 150 మంది ఉన్నారు తీసుకోండి అని? నో షీ టెల్స్ దెమ్, ఇప్పుడు నా దగ్గర రిక్వైర్మెంట్ ఉంది, ఇఫ్ యూ ఫీల్ దట్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. ఎస్ డెఫినెట్గా. కానీ అది కూడా మీ ఎలిజిబిలిటీని బట్టి తీసుకుంటాం, అంతే. డెఫినెట్గా ఎక్కడైనా సరే, ఇప్పుడు వేరే వాళ్ళకు రికమెండ్ చేయాలనుకున్నా కానీ ఎలిజిబిలిటీ ఉంటే డెఫినెట్గా మీరు కూడా అప్లై చేయొచ్చు అని చాలా ఎంకరేజ్ చేస్తారు. అండ్ ఐ మీన్ ఇంకా కూడా ఐ హర్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ షీఈస్ ఆల్వేస్ అవుట్ దేర్ టు గివ్, ఏదో విధంగా ఆదుకోవాలి, హెల్ప్ చేయాలని చెప్పి. ఇంకేం తెలుసుకున్నారు సోనియా గురించి? చాలా చేశారండి. ఇప్పుడు మనకు బ్లైండ్ కిడ్స్ కోసం ఒక మ్యారథాన్ కండక్ట్ చేసినప్పుడు షీ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ యాజ్ వెల్. అండ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు దాంట్లో కూడా. ఐ డోంట్ నో హౌ మచ్ దే రైజ్డ్ ఎగ్జాక్ట్లీ, బట్ దే రైజ్డ్ ఏ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ అండ్ దే డొనేటెడ్ టు ద బ్లైండ్ చిల్డ్రన్. అండ్ ఆర్జీవి గారి చేతే తన ఫండ్ రైజర్ కోసం చేయించారు కదా. అవును, ఆర్జీవి గారు కూడా మన పాప ఎడ్యుకేషన్ కోసం అని he spoke in TV5 or I don't know what channel it is, but it's still there online. Funds generate చేయమని చెప్పడము, and they raised good amount of money for that girl children. So అతనితోని కూడా ఈ ఫండ్ రైజింగ్ చారిటీ సైడ్ మోస్ట్ సెల్ఫిష్ అని చెప్పించే ఎవరికి డొనేట్ చేయొద్దు అని చెప్పి. అండ్ he calls her మదర్ తెరీసా. రాగానే కూడా అసలు మీరున్న పొజిషన్ ఏంటి అని, మీరు ఎట్లా ఉంటారు, మీరు చేసే పనులు ఏంటి, ఆయన అలా చాలా సర్కాస్టిక్ గా చాలా, బట్ హీఈస్ వెరీ యాక్సెప్టింగ్ అండ్ హీ ఫీల్స్ వెరీ హ్యాపీ అని అనిపిస్తుంది చూస్తే. ఐ మెట్ హిమ్ లైక్ 2-3-4 times కలిసాను. యాక్చువల్ పైకి అలా కనిపిస్తారు నాకు తెలిసి, బట్ హీ యాక్చువల్లీ ఎంకరేజెస్ పీపుల్ టు బీ హూ దే ఆర్. అసలు ఐ రియల్లీ లైక్ హిమ్ అండి నిజంగా. అంటే ఐ మీన్ మామూలుగా ఏదైనా విషయం మాట్లాడుతున్నప్పుడు ఒక ప్రాబ్లమ్కి ఒక 100 answersకి వెతుకుంటాం మనం, ఇది చేస్తే బాగుండు అనేది. హీ కమ్స్ అప్ విత్ 1 answer. అది ఎట్లా అనిపిస్తుంది అంటే, అరే అది నాకు ఎందుకు క్లిక్ అవ్వలేదు అనిపిస్తుంది. ఐ లైక్ హిస్ బ్రెయిన్. యా.
సో అయితే సోనియా ఫుల్లీ ఇంటూ సోషల్ వర్క్, యాక్టివిజం. యా. బట్ షీఈ్ ఆల్సో ద బిగ్గెస్ట్ థింగ్ నాకేమనిపిస్తుంది అంటే కాంట్రవర్సీ వచ్చినప్పుడు గతంలో కూడా తనకు కాంట్రవర్సీస్ చిన్న చిన్నవి చుట్టుముట్టాయి అప్పుడు, బట్ షీ హ్యాండిల్డ్ ఇట్ వెరీ వెల్. షీ వోంట్ గో బ్యాక్ అండి అసలు. షీ వోంట్ గో బ్యాక్ అండ్ ఎంత దూరమైనా వెళ్తుంది అక్కడికి కోసం ఏంటంటే. అండ్ ఇప్పుడు బిగ్ బాస్లో కూడా నామినేషన్స్లో అక్కడ ఏదో ఫస్ట్ వీక్లో కుక్కర్ ఇష్యూ వస్తే రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వట్లేదు అన్నారు కదా. అండ్ తనకు అది బేసిక్గా మేబీ ఇప్పుడు ఆఫీస్లో ఒక 120 ఎంప్లాయీస్ని హ్యాండిల్ చేస్తారు తను. ఓకే, రెస్పాన్సిబుల్ అంటే ఒక 1 minute లేట్ వచ్చినా కానీ అట్లా ఉండొద్దు అని చెప్తారు కదా. కొంచెం టఫ్ అనిపిస్తుంది నిజమేనా టాస్క్ మాస్టర్ సోనియా? వెరీ టఫ్ అంటే ఎంప్లాయీస్ అందరూ కూడా అసలు నడుచుకుంటారా? తరుచుకోవడం కన్నా అంటే వాట్ దే సే ఈజ్ ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి సోనియాకి వెళ్ళి చెప్తారు. అంటే వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా సోనియాతోనే చెప్తారు. అండ్ దే యాక్సెప్ట్ దట్ వన్ లీడర్ షుడ్ బి లైక్ దట్. ఎందుకంటే ఇప్పుడు నేను 10 to 5 రావాలన్నాను, 10 to 5 రావాలి నాకు అంతే అంతే. ఇంకా ఎక్సెప్షన్ వన్స్ ఇన్ వై, బట్ ఆ టైంలో నేను మీకు పే చేస్తున్నాను, ఆ టైంలో నేను ఇచ్చిన పని చేయాలి. అండ్ ఆల్వేస్ సే దట్ ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ ద శాలరీ ఆర్ మనీ, ఇట్స్ అబౌట్ వాట్ యూ లెర్నింగ్ ఇన్ దట్. ఇప్పుడు రేపు మన దగ్గర పని చేసి వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నేను 10 to 5 అంటే నేను పాత కంపెనీలో 10 to 5 చేసేది, నా రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ నేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్న బిజినెస్లో ఒక చిన్న తప్పు చేసినా కానీ దట్ ఎఫెక్ట్స్ స్టూడెంట్స్ లైఫ్. అదే రైట్. షీఈస్ వెరీ టఫ్ విత్ ఎంప్లాయీస్ వైల్ వర్కింగ్. అండ్ ఆఫ్టర్ ద వర్క్ చాలా చిల్ ఉంటుంది. స్టూడెంట్ ఎవరైనా ఎంప్లాయీస్ వచ్చి పర్సనల్ ప్రాబ్లమ్ షేర్ చేసుకుని ఉంటుంది. అండ్ అంటే ప్రతి చిన్న విషయంలో కూడా అంటే వి ప్రొవైడ్ ఫ్రీ ఫుడ్ టు ద ఎంప్లాయీస్. మా ఎంప్లాయీస్కి అందరికీ కూడా ఫ్రీ ఫుడ్. అండ్ ఫుడ్ విషయంలో తను డొనేట్ చేయడమా లేకపోతే ఫుడ్ షేర్ చేయడంలో చాలా ఎంజాయ్ చేస్తుంది. ఇప్పుడు మన బిగ్ బాస్ కూడా వంట వచ్చా కొంచెం వచ్చు, బట్ ఐ వాజ్ షాక్ లైక్ బిగ్ బాస్లో అన్నీ తనే చేసినట్టు ఏదో బిల్డప్ ఇస్తుండే. షీ సెడ్ షీ కుక్ దేర్. సో నాకైతే ఇప్పుడు 2-3 times ఏదో ఆమ్లెట్ ఏదో చేసింది కానీ, బట్ అగైన్ ఆమ్లెట్ కూడా వంటేనా. బట్ అగైన్ వాట్ షీ సేస్ ఆన్ దిస్ ఈజ్ ఇప్పుడు ఒక మా బాబాయ్ వాళ్ళ కూతురుంది. సో తను ఏంటంటే షీ స్టడీడ్ ఫార్మసీ. తను షీజ్ హోమ్ మేకర్. సో తనతో వెళ్ళి చెప్తున్నా ఏంటంటే జాబ్ చేస్తే మీరు వెళ్ళి జాబ్ చేస్తే ఇంత డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు పెట్టి వేరే ఎంప్లాయీని పెట్టుకున్నారనుకోండి, మీరు ఒక మెయిడ్ని పెట్టుకుంటే మీరు మెయిడ్కి ఒక జాబ్ ఆపర్చునిటీ ఇచ్చినట్టు అవుతుంది. మీరు వెళ్ళి వేరే దగ్గర వర్క్ చేస్తే యూ కెన్ ఎర్న్ మోర్ మనీ, యూ కెన్ క్రియేట్ మోర్ వెల్త్. అండ్ ఇప్పుడు మీరు నేర్చుకుంటారు కదా లైఫ్లో, మీరు ఒక అడుగు ముందుకేస్తారు కదా. ఇట్స్ అ సాలిడ్ లాజిక్. ఐ థింక్ అందరూ వినాల్సిన లాజిక్ ఇది. అంటే ఒక మెయిడ్ని పెట్టుకుంటే, ఒక హౌస్ హెల్ప్ని పెట్టుకుంటే యూ విల్ డెఫినెట్లీ ప్రొవైడ్ జాబ్ ఆపర్చునిటీ. రెండోది మన టైంని, మన ఎనర్జీని ఇంకా వేరే క్రియేషన్ కోసం వాడచ్చు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇప్పుడు ఒక ఎంప్లాయీకి ఒక 15,000 ఇస్తున్నారు అనుకోండి, బట్ ఇఫ్ షీ గో వర్క్ సమ్వేర్ షీ కెన్ ఎర్న్ 1 lakh. ఆ 1 lakhలో ఆబ్వియస్లీ బెటర్ మనీ దాన్ వాట్ ఈ మెయిడ్ కన్నా బెటర్ మనీయే కదా. అండ్ 1 lakh ఎర్న్ చేస్తున్నారు. అండ్ 1 lakhలో కూడా అండ్ షీ విల్ బీ ఇన్స్పిరేషన్ ఫర్ దేర్ కిడ్స్. ఇప్పుడు అమ్మాయి ఏం చేస్తుంది అంటే హోమ్ మేకర్ అని కాకుండా మై మదర్ వర్క్స్ ఫర్ ఎ కంపెనీ అని చెప్పుకోవడానికి. అండ్ ఎప్పుడు కూడా ఇట్స్ ఆల్ అబౌట్ లెర్నింగ్ అండి. అంటే జాబ్ చేస్తూ ఉంటే కూడా ఒక 1 year 1 lakh శాలరీ అనుకోండి, సెకండ్ ఇయర్ అది పెరుగుతూ ఉంటుంది. ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ ద మనీ, బట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అంటారు కదా, లైఫ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ చాలా క్యాలిక్యులేట్ అవుతాయి. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయాలి. ఇంతకీ వాట్ డూ యువర్ పేరెంట్స్ ఫీల్ అబౌట్ సోనియా? దే ఫీల్ వెరీ ప్రౌడ్. అండ్ ఐఎమ్ టెలింగ్, నేను వేరే ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, మై ఫాదర్ ఈజ్ సోనియా అంటే చాలా ఇష్టం. అంటే ఇప్పుడు మా చెల్లెమ్మ లేదు, ఇప్పుడు చెల్లెమ్మ లేకపోయినా కానీ కొంచెం ధైర్యంగా ఉంటున్నారంటే సోనియా. నేను కొంచెం బిజీ ఉండి నేను ఒక 2 daysకి ఒకసారి కాల్ చేసినా కానీ సోనియా మేక్ షూర్ డెఫినెట్గా ఎవ్రీడే మమ్మీ డాడీతో మాట్లాడతారు. అండ్ ఇలా హాస్పిటల్స్కి ఇప్పుడు మన హైదరాబాద్కి రమ్మంటారు, ఎప్పటికీ వచ్చిన తర్వాత తనే వెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్తారు. హాస్పిటల్ తీసుకెళ్ళి. అండ్ మై డాడ్ ఇప్పుడు తను సోనియా బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఒక చిన్న ఫ్లైయర్ తీసుకెళ్ళి అపార్ట్మెంట్లో అందరికి వెళ్ళి ఇప్పుడు మా కోడలు ఈమె కాబోయే కోడలు ఓటేయాలి అని చెప్పేసి అన్ని ఇల్లు తిరిగి దట్. అమేజింగ్. ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ నేను ఏదైనా చెప్పాను అనుకోండి, మా డాడీకి అక్కడికి వెళ్ళడం ఎందుకు, ఊరికే చాలా ఎండ ఉంది, నార్మల్గా వెళ్ళడం ఎందుకు, కార్లో వెళ్ళండి ఇట్లా అని చెప్తే పర్లేదు అని వెళ్తారు. సోనియా చెప్తారు, సోనియా మాట ఖచ్చితంగా వింటారు డాడీ. ఐఎమ్ సో హ్యాపీ దట్ చెల్లె లేనందుకు సోనియా రావడం వల్ల కొంచెం బాధ తగ్గిందని అనుకుంటున్నారు. మీరు చాలా యూ వెంట్ త్రూ లాట్, నాకు గుర్తు కదా అప్పుడు. ఆల్సో ఐ థింక్
తను అన్కన్వెన్షనల్, ఎంత అన్కన్వెన్షనల్ అంటే అంతిమ యాత్రకు తీసుకెళ్తున్నప్పుడు తను ఇన్సిస్ట్ చేసి తను కూడా వచ్చి అసలు లేడీస్ వెళ్ళరు మామూలుగా. అవునండి, అంటే ఇప్పుడు కొన్ని ఫ్యామిలీస్లో ఆడవాళ్ళు అక్కడి వరకు అంటే ఐ మీన్ వెళ్ళకూడదు అసలు, బయటికి రారు. సో ఒక 300-400 ఫైనల్ ఫ్యూనరల్ అప్పుడు చెల్లెది ఒక 300-400 మెంబర్స్ వచ్చారు. సోనియా వచ్చి చెల్లెది పాడ అంటాం పట్టుకోవడానికి షీ ఇన్వాల్వ్ అయింది. అది దాదాపు ఆల్మోస్ట్ ఒక చాలా దూరం వరకు పట్టుకున్నారు. బికాజ్ అందరు ఏంటి, ఈ అమ్మాయి ఏంటి, అందరు అబ్బాయిలు చేస్తారు కదా, అమ్మాయిలు వచ్చి పట్టుకున్నారంటే కూడా నో దట్స్ నాకు ఆమె ఎంత దగ్గరో నాకు తెలుసు అనేది. అండ్ చెల్లి చనిపోయే ముందు ఒక 1.5 month ముందు షీ వెంట్ త్రూ ఎ లాట్. సో ఆ టైం మొత్తం కూడా సోనియా వాజ్ విత్ చెల్లమ్మ. అండ్ టఫ్ టైంలో నేను ఎప్పుడు మర్చిపోన్నది సోనియా గురించి. అండ్ మా బావగారు అండ్ సోనియా ఇద్దరు చెల్లి దగ్గర ఉన్నారు చాలా వరకు. So you're very lucky, Yash. I am really lucky. Of course, she is also lucky to find you. కానీ ఇదంతా ఎందుకంటే దిస్ ఇస్ మోర్ టు ఇన్స్పైర్ ఐ థింక్ పీపుల్. ఇవాళ కాన్వర్సేషన్ అందరూ అనుకోవచ్చు ఏమిటి వీళ్ళిద్దరు కలిసి సోనియా గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారని. ఐ థింక్ మనలో చాలా కోణాలు ఉంటాయి, మనలో అంటే జాగృతం కావాల్సిన చాలా మంచి మంచి ఎలిమెంట్స్ ఉంటాయి. అది గో హెడ్ అండ్ పర్స్యూ యువర్ లైఫ్ అని షీ హాజ్ రియలీ ఎస్టాబ్లిష్డ్ కదా. అంటే తను సెల్ఫ్ మేడ్, తన ఇల్లు తనే కొనుక్కుంది, ఇండిపెండెంట్, సింపుల్, లవింగ్, లవబుల్ రెండు. సో అట్లా మనం కంప్లీట్ గా అన్ని విధాల దూసుకెళ్ళడానికి మనకు ఆపర్చునిటీ ఉందని చూసిన వాళ్ళు చాలా మంది రియలైజ్ అవుతారు. అందరూ ఏంటంటే సోనియా బిగ్ బాస్కి వెళ్ళారు, గట్టిగా అరిచారు, ఇవే అంటారు, అవే మాట్లాడుతున్నారు. కానీ నేను చూసింది ఏంటంటే ఇప్పుడు సోనియా గురించి చెప్పాలంటే యాజ్ యూ సెడ్, ఇప్పుడు తన ఇల్లు తనే కొనుక్కుంది. ఇప్పుడు ఎట్లా అంటే అవును చెప్పి నాకు 3-4 years నుండి డబ్బులు దాచిపెట్టి ఒక మంచి ఇల్లు కావాలి అనేది. అండ్ ఇప్పుడు నేను పెళ్ళికి ఎలా అన్నప్పుడు చెప్పేది ఏంటంటే నేను చాలా ఇష్టపడి ఇల్లు తీసుకున్నాను. ఇల్లు తీసుకున్నప్పుడు కూడా నేను ఈ ఇల్లు ఇది అండ్ దీంట్లో ఇప్పుడు మనం పెళ్లి తర్వాత దీంట్లో ఉండాలి అని రిక్వెస్టెడ్. సో వేరే ఒక ఇల్లు ఉంది మాకు, అది కాకుండా ఇక్కడ ఈ దీంట్లోనే ఉండాలి. అండ్ ఇంకా వెడ్డింగ్ డిసెంబర్లో ఉంది. బట్ ఇప్పుడు మా ఇంటికి వచ్చారనుకోండి మీరు, మా ఫొటోస్ ఉంటాయి, మమ్మీ డాడీ ఫొటోస్ ఉంటాయి, చెల్లమ్మ ఫొటోస్ ఉంటాయి. అండ్ నా పేరు సోనియా పేరు అంటే లైక్ నేమ్ ప్లేట్ కూడా మా ఇద్దరి పేరే ఉంటుంది. సో ఇప్పుడు నేను వెళ్తే అంటే అదొక నాకు గిఫ్ట్ లాగా ఫీల్ అవుతుంటాను నాకు, మమ్మీ డాడీ వాళ్ళకు. సూపర్, వెరీ వెరీ నైస్. అయినా మీరు ఒక ఇల్లు కొన్నందుకు మీరు ప్రపంచం కొనిపెడతారు కదా. ఎంత కొనిపెడతామని, ఎంత అంటే ఇప్పుడు ఒక అమ్మాయి పెళ్లి చేసుకునేప్పుడు నా వైపు నుంచి నేను సెల్ఫ్ రిలయంట్ గా ఉండాలి, ఎగ్జాక్ట్లీ డిపెండెంట్ గా ఉన్నట్టు కనిపించకూడదు అని ఒక ఆత్మస్థైర్యం. నాకు ఎంత ధైర్యం అంటే సోనియా మీద నేను ఏం చేయకుండా ఇంట్లో కూర్చున్నా సోనియా నన్ను చూసుకుంటారు. అవునా, అంత నమ్మకం. అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండి. ఇప్పుడు మొన్న ఫ్యాన్ మీట్ అని కండక్ట్ చేసాము, ఇక్కడ ఆర్గనైజ్ చేసాము. అక్కడ దిస్ వన్ లేడీ హూ కేమ్ విత్ ఫ్యామిలీ. అందులో వాళ్ళ హస్బెండ్ సోనియాని హీ లైక్స్ హర్ ఫర్ హర్ పర్సనాలిటీ అండ్ బిహేవియర్ ఇన్ బిగ్ బాస్. చాలా స్ట్రైట్గా మాట్లాడుతుంది ఇట్లా అని. సో ఇట్లా ఇంత స్ట్రైట్గా మాట్లాడేది అమ్మాయి అంటే ఇట్లా ఉండాలని చెప్తున్నారు ఆయన. చెప్తున్నప్పుడు ఈ నెక్స్ట్ కొన్ని 1-2 days తర్వాత తను ఏదో ఆర్గ్యుమెంట్ వస్తే తను గట్టిగా మాట్లాడారు వాళ్ళ వైఫ్. ఏంది బాగా మాట్లాడుతున్నావు అని అంటే, మీరే కదా సోనియాలా ఉండాలన్నారు, మీ అటువంటి వాళ్ళు టీవీలో అమ్మాయిలను చూసి లేదా మూవీస్లో చూసి చేస్తారు కానీ రియల్ టైంలో మీరు ఎంకరేజ్ చేయరు అని ఆవిడన్నట. అండ్ ఫర్ వర్కింగ్ ఇన్ ఒక జాబ్ చేయడానికి, ఏదో జాబ్ చేస్తా అంటే అతను అవసరం లేదు అని అన్నాడట. అంటే తను గట్టిగా ఏదో మాట్లాడిందట, సెయింగ్ మీరు జాబ్ అవసరం లేదని. ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ద కాన్వర్జేషన్ ఈస్, బట్ కంక్లూజన్ ఏంటంటే మీ అబ్బాయిలు సోనియా అటువంటి వాళ్ళని అటువంటి క్యారెక్టర్ టీవీలోనే ఎంకరేజ్ చేస్తారు, ఇంట్లో మాట్లాడరు అని అన్నారట. ఫర్ దట్ ఆయన ఒక సాయంత్రం మళ్ళీ వచ్చేసి నువ్వు వెళ్ళి వర్క్ చేయొచ్చు అని అన్నారట. వాళ్ళ వైఫ్తోని మీరు వెళ్ళి వర్క్ చేయొచ్చు అని అన్నారట. సో షీ వాస్ టెల్లింగ్ ప్రౌడ్లీ విత్ సోనియా, మీ అటువంటి వాళ్ళు ఇట్లా మా హస్బెండ్ అటువంటి వాళ్ళని చేంజ్ చేశారు అని మాట్లాడింటారు. గర్ల్ పవర్ అది, అంతే కదా. ఐ వాజ్ రియలీ హ్యాపీ. అంటే బట్ ఆనెస్ట్లీ టు గివ్ ఇట్ టు యూ ఆల్సో యష్, మీరు కూడా చాలా అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ అ గై టు బి సెక్యూర్ వెన్ ద గర్ల్ ఇస్ సో ఇండిపెండెంట్. మీరు సెక్యూర్ గా ఉన్నారు కాబట్టి మీ ఇద్దరికి ఆ ఈక్వేషన్ పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ అవుతుంది.
అవును నేను ఇప్పుడు ఇది కూడా మీరు చేసే పని మీద మీ లైఫ్ మీద మీకు నమ్మకం ఉంది కాబట్టి తను చేసే పని అందు గౌరవం అండ్ ఆ నమ్మకం పెట్టగలుగుతున్నారు. లేకపోతే మీరు షేక్ అయిపోతారు. మీ ప్లేస్లో ఎవరైనా ఉంటే మీరు కాబట్టి సెట్ అయింది అది తనకు కూడా కావచ్చు. ఐ డోంట్ ఎంతవరకు అగ్రీ చేస్తున్నారో తెలియదు నాకు అది. కాకపోతే ఏంటంటే నేనేమంటానంటే ఇప్పుడు సోనియా బిగ్ బాస్కి వెళ్ళొచ్చారండి. వెళ్ళొచ్చిన తర్వాత ఇప్పుడు తను ఇంట్లో కూర్చున్నా నెక్స్ట్ 2 generations వరకు చూసుకునేంత డబ్బులు నా దగ్గర ఉన్నాయి. సో నేను కానీ సోనియా కానీ పని చేయాల్సిన అవసరం లేదు. వెల్ సెక్యూర్డ్. ఓకే, బట్ వాట్ ఇఫ్ ఎ లేడీ ఆర్ ఉమెన్ బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ఇంత నెగిటివిటీ ఫేస్ చేస్తే ఒక ఎక్స్ పర్సన్ నాకు ఇంత నెగిటివిటీ వచ్చింది అనుకున్నప్పుడు తను ఎలా తీసుకుంటారు వాళ్ళ అందరూ ఇప్పుడు సోనియా స్ట్రాంగ్ ఉన్నారు, అందరూ సోనియా లాగా ఉండలేరు కదా. ఇప్పుడు రివ్యూ చేసే వాళ్ళు కావచ్చు, ఇక్కడ కామెంట్ పెట్టే వాళ్ళు వీళ్ళందరూ కూడా అది ఎంత ఎఫెక్ట్ ఇస్తుందని ఆలోచించట్లేదు వాళ్ళు. చాలా మంచి పాయింట్ చెప్పారు మీరు. యాక్చువల్లీ బిగ్ బాస్కి వెళ్ళకపోయినా ట్రోలింగ్కి లోనయ్యే వాళ్ళు చాలా హర్ట్ అవుతారు. నాట్ ఓన్లీ బిగ్ బాస్ అండి, ఎనీవేర్ అది హ్యాండిల్ చేయలేని వాళ్ళ పరిస్థితి ఏంటి. సో ఇప్పుడు వాళ్ళు మెంటల్ కండిషన్ బాగాలేకుండా ఓ ట్రామాలోకి వెళ్ళి డిప్రెషన్లోకి వెళ్ళి ఒకవేళ వాళ్ళు ఏదైనా నాకు ఇంకా లైఫ్ లేదని ఏమన్నా సూసైడ్ కమిట్ చేస్తే అదర్వైజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక 10 offers ఉండేయండి, ఒక 4-5 offers ఉండేది బిగ్ బాస్ వెళ్ళే ముందు. వాళ్ళు ఏమనుకుంటారు బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఆపర్చునిటీస్ పెరుగుతాయని అనుకుంటారు. వచ్చిన తర్వాత మీకు ఏదో బ్యాడ్ నేమ్ ఉంది, మీకు ఆఫర్స్ ఇవ్వడానికి రెడీగా లేవనుకుంటే సో వాళ్ళ కెరీర్ అంతా అయిపోయినట్టే కదా. సో అది ఎంత ఎఫెక్ట్ ఇస్తుంది అనేది అర్థం అవ్వట్లేదు. అండ్ ఇప్పుడు అండి చాలామంది అబ్బాయిలు కూడా అంటే ఇప్పుడు సపోర్ట్ అంటున్నారండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ బయటకు వచ్చారు, ఆ సపోర్ట్ ఈ సపోర్ట్ ఉందని అనుకుంటారు. ఒక ఇండివిజువల్గా మీరు ఆలోచిస్తే ఫర్ ఎగ్జాంపుల్ టెంపరీగా ఏదో ఉంది అని అనుకోవచ్చు, కానీ అది ఎప్పుడైనా ఎఫెక్ట్ ఇవ్వచ్చండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఒక ఫ్రెండ్ ఉన్నారు, ఆ అమ్మాయికి అబ్బాయికి ఒక ఫ్రెండ్ ఉన్నారు. ఒక అమ్మాయి బిగ్ బాస్ వెళ్ళిన అమ్మాయి కావచ్చు, అబ్బాయికి ఒక ఫ్రెండ్ ఉన్నారు. ఈరోజు ఆ పరిస్థితి ఏదో దగ్గరలో ఉన్నారు, బట్ రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ పాయింట్ తీసి మాట్లాడవచ్చు. అవును. సో అది ఎప్పటికైనా ఎఫెక్ట్ ఇస్తుంది. చేసే ముందు ఆలోచించాలంటే అందరి పరిస్థితులు ఒకలా ఉండవు కదా. కరెక్ట్, వెరీ ట్రూ. అండ్ ట్రోల్ చేయడం వల్ల వాళ్ళకి వచ్చేది ఏంటి, ఐ మీన్ కామెంట్స్ పెట్టడం వల్ల ఇప్పుడు అసలు పనిలేని వాళ్ళండి. పనిలేని వాళ్ళు కరెక్ట్. ఇప్పుడు ఒక అది షో కావచ్చు, మూవీ కావచ్చు, ఈవెంట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మంచి ఎంత ఉందో తీసుకోవచ్చు. అంటే మీకు ఏమైనా నచ్చితే వీళ్ళు ఏదో బాగా చేశారు, నాకేమైనా లైఫ్లో యూజ్ అవుతుందా, అది ఏదైనా పిక్ చేసుకుంటే పిక్ చేసుకోవచ్చు. లేదు ఏమన్నా జెన్యున్గా చాలా తప్పు పని చేస్తే దాని గురించి కామెంట్ చేయొచ్చు, తప్పలేదు, నేను అనట్లేదు. కానీ అదొక షో, ఒక మూవీ ఉందనుకున్నాం, అందరికి తెలుసు అది మూవీ. అది అవును, మూవీయే కావచ్చు, ఇట్లాంటి షోయే కావచ్చు, వీటికి అంత నెగిటివిటీ అంతా చేయాల్సిన అవసరం నేను అనుకుంటున్నా. కరెక్ట్, చాలా మంచి పాయింట్ చెప్పారు. కానీ దట్స్ హౌ ద వరల్డ్ ఈస్ రన్నింగ్ రైట్ నౌ. బట్ ద పాయింట్ ఈస్ వాళ్ళని మార్చలేం కాబట్టి మనం స్ట్రాంగ్ ఉండాలి. అది ఎస్టాబ్లిష్ చేసింది సోనియా. అవునండి, అండ్ అందరూ నేర్చుకోవాలి చెప్తున్నాను నేను, స్ట్రాంగ్ ఉండాలి. ఇప్పుడు ఇట్లా ఛాన్స్ ఇస్తే ఎవరైనా మాట్లాడతారు. కరెక్ట్, ఎవరైనా మాట్లాడతారు. అండ్ అవి అంత దూరం తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నేను ఎప్పుడేమంటున్నా అంటే, నిన్ను కామెంట్ చేసే వాళ్ళు ఎవరు, ఇప్పుడు మీకన్నా పైన ఉన్న వాళ్ళు అనుకోండి, మీరు తీసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ ఇండస్ట్రీలో నేను ఉన్నాను, మీకు సజెషన్ ఇవ్వగలిగే అంత నాలెడ్జ్ నాకు ఉందని అనుకుంటే నేను ఆ మాట మాట్లాడితే మీరు నా కామెంట్ని కన్సిడర్ చేయొచ్చు. సో ఇతను నాకు సేమ్ ఏరియాలో ఉన్నారు, అతని సజెషన్ నాకు హెల్ప్ అవుతుంది అనొచ్చు. కామెంట్ చేసేవాళ్ళు ఎవరో తెలియదు, అసలు వాళ్ళ ఆ ఐడీస్ కరెక్ట్ అవ్వలేదో తెలియదు, ఆ మాట్లాడే భాష ఏంటి, అసలు వాళ్ళు ఎవరు, అది అటువంటి కామెంట్స్ చదివి ఇటువంటి వాళ్ళందరూ వీళ్ళు అసలు ఆ కామెంట్స్ చదివి ఏం ఇంపాక్ట్ చేయలేదు. అటువంటి కామెంట్స్ చదివి వీళ్ళు అసలు పట్టించుకోవద్దని చెప్తున్నాను. కరెక్ట్, మంచి పాయింట్ చెప్పారు చాలా. బట్ యాక్చువల్లీ మనం మాట్లాడిన విషయాలు కూడా బయట ఇట్ విల్ షో పీపుల్ దట్ ఈ కామెంట్లు పెట్టేవాళ్ళు 3 సెకండ్లో పెడతారు. కానీ ఒక 30 ఏళ్ల జీవితంలో ఎంత నేపథ్యం ఉంది, తనకి ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంది, ఎన్ని తను చేసి ఈ స్టేజ్కి వచ్చిందో అది తెలియకుండా ఇన్సెన్సిటివ్గా పెట్టే వాళ్ళకి వాళ్ళ ఐ థింక్ ఒక ఆలోచించాలండి ఎవరైనా సరే. ఎందుకంటే అంత ఈజీగా కామెంట్ పెట్టడం అది కరెక్ట్ కాదు. అందరూ తెలుసుకోవాలంటున్నా. అంటే సోనియా ఏంటంటే ఆ బిగ్ బాస్ గురించే మాట్లాడుతున్నారు, ఐ అగ్రీ. సోనియా బిగ్ బాస్ దగ్గరికి వచ్చింది, ఆ బిగ్ బాస్ గురించి ఏదో వీడియో వచ్చింది, దాని గురించే మాట్లాడుతుంది, ఫెయిర్ ఎనఫ్. కాకపోతే ఏంటంటే భాష అక్కడ ఇప్పుడు సోనియా చెప్పింది కానీ ఇంకా వేరే కంటెస్టెంట్ చెప్పిందంతా కూడా చాలాసేపు ఒక 1 hour డ్యూరేషన్లో వాళ్ళకి కావాల్సిన పాయింట్ వేస్తే ముందే వెనక ఏం జరిగింది అనేది తెలియదు కదా. అవును, కరెక్ట్. సో అది కూడా కన్సిడర్ చేయాలి. కానీ ఏమండి ఎవరిని అనాలో తెలియదు. ఎందుకంటే బిగ్ బాస్ వాళ్ళని అనాలన్నా, చూసే ఆడియన్స్ అనాలన్నా, మధ్యలో ఈ రివ్యూవర్ చేసే వాళ్ళని అనాలన్నా తెలియదు. బట్ ఇప్పుడు బిగ్ బాస్ వాళ్ళకి ఏంటంటే అన్ అగ్రిమెంట్ దే టుక్, మాకు కావాల్సిందే ఇస్తామని కూడా చెప్పారు అగ్రిమెంట్లో, ఫెయిర్ ఎనఫ్. అంటే మనం వెళ్ళే ముందు ఆలోచించాలేమో. తర్వాత రివ్యూ చేసే వాళ్ళకు డబ్బులు కావాలి,
ఎంత ఏ పాయింట్ టీఆర్పీ ఉంటుంది, ఎటువంటి తమ్నేల్ పెడితే వాళ్ళకి డబ్బులు అలానే ఏ వస్తాయి చెత్త అయినా అనేది పెట్టేస్తారు అది. ఏదైనా పెడతారు, వాళ్ళకి డబ్బులు కావాలి. చూసే వాళ్ళకి ఏంటి ఇటువంటి స్టఫే కావాలి. అదే ఇట్లాంటి తమ్నేల్ ఉండాలి, అట్లాంటి పెడితే అట్లాంటి కామెంట్ పెట్టాలని వాళ్ళకి అది కావాలి. ఎవరిని బ్లేమ్ చేయలేము. మధ్యలో నలిగిపోయేది మనుషులు ఎగ్జాక్ట్లీ కదా, అది దట్స్ ఐ థింక్ తను చాలా మొన్న ఏంటంటే అక్కడ బిగ్ బాస్లో గొడవ పడే, ఇప్పుడు ఒక 4-5 మెంబర్స్ 4 కంటెస్టెంట్స్ వచ్చారు మొన్న మీట్ అండ్ గ్రీట్ పెట్టినప్పుడు. ఎవ్రీ వన్ ఈజ్ లైక్ ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ కామెంటింగ్, అరే మనం వీళ్ళందరి కోసం మనం కొట్టుకున్నాము, వాళ్ళు ఎంత హ్యాపీ ఉన్నారు చూడు అని మాట్లాడుతున్నారు. ఈవెన్ విత్ ఆల్ బిగ్ హీరోస్ కూడా అంతే కదండి, దే ఆర్ ఆల్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ దే ఆర్ ఇన్ ద సేమ్ ఇండస్ట్రీ. అంతే కదా, ఫ్యాన్సే కదా గొడవ పడేది చేసేది. సో అది బట్ ఐ థింక్ చాలా కొత్త కోణాలు, అంటే నాకు కొంత ఐడియా ఉంది కానీ ఇదివరకు ఐ డెంట్ నో సో మచ్ తను ఇంత సీరియస్గా షీజ్ ఇంటూ సోషల్ వర్క్ అని. అండ్ తన ఐ థింక్ మరోసారి మీరు కొత్త కోణాన్ని ఇప్పుడు సోనియా బిగ్ బాస్ సోనియా అయ్యారు కాబట్టి తన్ని వేరేగా పరిచయం చేసినందుకు మీకు చాలా థ్యాంక్స్ యష్. థ్యాంక్స్ ఫర్ యూ ఆల్సో స్వప్న గారు. ఎందుకంటే వెన్ మనం మాట్లాడుకుంటున్నప్పుడు నేను వేరే నా బిజినెస్ గురించి మాట్లాడాను ఎప్పుడు కూడా. దీని గురించి మాట్లాడడానికి కారణం కూడా ఏంటంటే షీ డిడ్ లాట్ ఆఫ్ గ్రేట్ థింగ్స్. అంటే అందరూ తెలుసుకోవాలని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు సరే తను ఒక బిజినెస్లో ఉన్నారు, 10 రూపాయలు సంపాదించాలని చెప్పట్లేదు నేను, తను ఒక చారిటీలో ఉన్నారు. సో అది తను చేసిన పనులు తెలుసుకుంటే, నేను తను చేసిన వర్క్స్ అన్ని తెలుసుకొని తనకి ఇప్పుడు ఏదో కిరీటం పెట్టమని అనట్లేదు. సో తను చేసిన వాటిలలో అందరూ ఐ మీన్ లైక్ ఏదో కొంచెం పిక్ చేసుకొని మంచి పాయింట్, లైక్ చారిటీ చేసింది, ఇంకా మంచి విషయాల్లో ఉంది కదా, అది పిక్ చేసుకొని ఆలోచిస్తే బాగుంటుందని అంటున్నాను అంతే. తప్పకుండా ఐ థింక్ పీపుల్ విల్ నో హర్. అండ్ ఇవన్నీ ట్రోలింగ్లు అసలు లైట్ తీసుకోవాలి మీరు అన్నట్టు, బికాజ్ అది టైంతో అన్ని పోతాయి, మంచిగా మిగులుతుంది ఎప్పుడో నేను నమ్ముతా. కాబట్టే అంటే 20 ఏళ్ళ నుంచి ఇంకా నేను ఈ మీడియా ఇండస్ట్రీలో మంచి మిగులుతుంది. గుడ్ హ్యాస్ అ ప్లేస్ ఇన్ లైఫ్. సో ఐ థింక్ ఆల్ ద గుడ్ వర్క్ షీ ఈస్ డూయింగ్, బ్లెస్సింగ్స్ విల్ కమ్ బ్యాక్. అండ్ మీ దగ్గర కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నారు. విషింగ్ యూ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్. బట్ వీల్ జర్నీ విత్ యూ. వెనక నుంచి మేము కూడా అలా అప్పుడప్పుడు బ్యాగులు పట్టుకొస్తాం మీరు వెళ్ళిన కొత్త కంట్రీస్కి మా షోస్ చేయడానికి. తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్. థ్యాంక్ యూ సో మచ్ యష్. టేక్ కేర్ అండి. యష్ని ఇంటర్వ్యూ చేసినట్టు సోనియాకి తెలియదు కాబట్టి తనకి సర్ప్రైజ్. కానీ తనకి చెప్పిన తర్వాత తన స్పందన ఏమిటో విందామా? ఇప్పుడే ఇంటర్వ్యూ చేసినాను యష్, చాలా థ్యాంక్స్ అమ్మ. నేను చేసిన పనులు అన్నీ కూడా నీకు గుర్తున్నాయి, అసలు నాకే గుర్తులేవు. But I'm so thankful to you, and I'm so grateful that you are there in my life, Yash. నేను however strong I am inside, నువ్వు కనుక నా పక్కన లేకపోయినంటే మాత్రం నేను అస్సలు ఇంత స్ట్రాంగ్గా నేను అవుట్ గోయింగ్ ఉండేదాన్ని కాదు, ఇంత స్ట్రాంగ్గా నా వ్యూస్ బయటికి చెప్పేదాన్ని కాదు. థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ దట్ యు ఆర్ దేర్ ఇన్ మై లైఫ్.